విశాఖపట్నంలోని శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. శారదాపీఠంలో ఉత్తరాధికారి స్వాత్మానందం సరస్వతి, పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిలను సీఎం జగన్ కలిశారు. అనంతరం శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను సీఎం జగన్ దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారి దీక్షా పీఠం వద్ద పూజలో సీఎం జగన్ పాల్గొన్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని సీఎం జగన్ దర్శించుకున్నారు. రాజశ్యామల యాగం, మన్యుసూక్త హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. డబ్బులతో ఓట్లు కొనని రాజకీయం ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం ఎందుకని, అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలని సూచించారు. ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు కొనసాగించాల్సిందేనని పేర్కొన్నారు. మీరు సిద్ధం అంటే మేం యుద్ధం అంటామని అన్నారు. తనను ఎక్కడైనా ఆపాలని చూస్తే మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానని అన్నారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఏపీని రక్షించాలని పవన్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని, మనుషులను వెడగొట్టే ఆయన విష సంస్కృతి కుటుంబాల్లోకి కూడా వెళ్లిపోయిందని, వివిధ కులాలు కొట్టుకు చావాలనేదే జగన్ నైజమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. సమాజాన్ని కలిపేవారనే జనం గుర్తుపెట్టుకుంటారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అతడి కారు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశాడని, అనంతబాబు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అన్నారని తెలిపారు. సమాజానికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి ఇస్తుందని, చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందన్నారు. దళిత కులాల నుంచి దామోదరం సంజీవయ్య వంటి వారు రావాలని, మంచి ప్రవర్తన వల్లే బాలయోగిని అందరూ గౌరవిస్తారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి చాలా కష్టపడి 1000 కోట్లు సంపాదించి 2 బిడ్డలకు సమానంగా ఇస్తే అందులో చెల్లికి జగన్ వాటా ఇవ్వలేదని, ఇది చాలా బాధ కలిగించే అంశమని పేర్కొన్నారు. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వని వ్యక్తి మనకేం చేస్తాడని ప్రశ్నించారు. తాను ఎవరినైనా నమ్మితే చిత్తశుద్ధితో పనిచేస్తానని, అందరితో కలిసి ఉమ్మడి లక్ష్యం సాధించాలని కోరుకుంటానని తెలియజేశారు. కోరుకుంటుంది కూడా కులాల ఐక్యత చాలా తప్పని పడేవాడిని. ఈ పదవులు, రాజకీయాలు, దీని అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు చేయడానికి తప్ప, సమాజంలో సుస్థిరత తీసుకురావడానికి తప్ప, శాంతి సౌభాగ్యాలు నెలకొల్పడానికి తప్ప విడగొట్టడానికి కలిగింది. వైఎస్ఆర్సీపీ జగన్ వ్యక్తిగతంగా శత్రువు కాదు అతను, కానీ అతను చేసే విధానాలు చాలా విచ్ఛిన్నంగా ఉంటాయి. మనం కులాలని కలుపుకుంటా వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే అతని వ్యక్తిగత లబ్ధి కోసం, అధికారం కోసం కులాలని విచ్ఛిన్నం చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ వ్యక్తి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను 2014 నుంచి కూడా నేనేం కోరుకున్నా అంటే, తెలంగాణలో అందరినీ ఆంధ్ర వాళ్ళగా తిట్టి పంపించారు. వాళ్ళు అక్కడ కులాలు చూడాల. అలాగే ఇక్కడున్న 23 బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు. బీసీ రిజర్వేషన్ స్టేటస్ తీసేశారు తెలంగాణలో. ఒక్క నాయకుడు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. సీడాప్ ద్వారా ఉచితంగా అందిస్తున్న నైపుణ్య శిక్షణ తరగతులు గ్రామీణ పేద విద్యార్థులకు వరమని మంత్రి జోగి రమేష్ అన్నారు. పేద విద్యార్థుల్లో చదవాలన్న ఆసక్తి ఉండి చదువుకోలేకపోయిన లక్షలాది మందికి జగనన్న ప్రభుత్వం చుక్కానిలా నిలిచిందన్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ ఉచితంగా అందించి పేరున్న సంస్థల్లో ఉపాధి పొందేలా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో సీడాప్, స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు చేస్తున్న కృషిని కొనియాడారు. సీడాప్, డిడియు, జీకేవై స్కిల్ డెవలప్మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఉచిత శిక్షణ పొంది ఉపాధి పొందిన యువత అపూర్వ ఆత్మీయ కలయిక సీడాప్ సీఈఓ ఎంకేవి శ్రీనివాసులు అధ్యక్షతన తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, ఆర్థిక స్తోమత సహకరించక చదువును మధ్యలోనే ఆపివేసిన వారికి సైతం శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయటం సంతోషకరమని పేర్కొన్నారు. ఉపాధి పొందిన వారు మరో 10 మందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చి తామున్న ప్రాంతంలోనే ఉపాధి పొందేలా చేయటం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక విధానాలతో దిగ్గజ సంస్థలు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి తరలిరావడం శుభసూచకమని మంత్రి జోగి రమేష్ అన్నారు. మన రాష్ట్రంలో 2019 నుండి ఇప్పటి వరకు 76,000కు పైగా యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వగా వారిలో 56,000కు పైగా యువత ఉపాధి పొందారని తెలిపారు. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం, మనసు పెట్టి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోట్లు కొట్టేయాలన్న ఉద్దేశం మన ప్రభుత్వానికి లేదు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోట్లు కొట్టేసిన వాళ్ళు ఎవరున్నారో మీ అందరికీ కూడా తెలుసు. నైపుణ్యాన్ని పిల్లలకి నేర్పుతామని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా
ఎక్కడో సిమెంట్స్ కంపెనీ తెలుసా మనకి? తెలుసా? ఏ దేశంలో ఉన్న సిమెంట్స్ కంపెనీ? జర్మనీ దేశంలో ఉన్న సిమెంట్స్ కంపెనీతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకన్నా జగనన్న కన్నా ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం చేసుకొని 3,600 కోట్ల రూపాయలంట సిమెంట్స్ కంపెనీ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిద్దంట. ఎవరికి? మన పిల్లలకి, మీకు నైపుణ్యం నేర్పడం కోసం 3,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిద్దంట. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ మరో 3-4 మన దేశం మానవ వనరులు అధికంగా ఉన్న దేశంగా చైనాను దాటిపోతుందని, ఆపై 2 ఏళ్లలో ప్రపంచంలోనే మానవ వనరులు ఉన్న దేశంగా మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తుందన్నారు. మానవ వనరులు ఎక్కువగా ఉన్న దేశంగా నిలవడం గొప్ప కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. మరో 5 ఏళ్లలో యువత ఉపాధిని పొందటంలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. మొత్తం గ్రామీణ స్కూల్స్ అన్ని అప్గ్రేడ్ చేశారు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అప్పుడు నేను నిజంగా కూడా సంతోషించా. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ మీడియం నేను ఏదైతే అనుకున్నానో 2019 వరకు 14 నుంచి 19 వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు నా కోరిక జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు ఆ ఇంగ్లీష్ మీడియం అప్గ్రేడ్ చేయడం వల్ల. దాన్ని నిజంగా నేను 1 మంత్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి. అయినప్పటికీ మంచి పనులు మంచి చేసినప్పుడు మంచి అని చెప్పుకోవాలి మనం. కాబట్టి చాలా సంతోషించా. ఎందుకంటే మన పిల్లలకి బేస్ నుంచి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో, అంటే అది కూడా ఒక స్కిల్ సెట్టే. కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్లో మాట్లాడగలగటం, ఇంగ్లీష్లో రాయగలగటం, ఇంగ్లీష్లో మెయిల్స్ పెడతాం, ఇంగ్లీష్లో లెటర్స్ రాయటం, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్సే. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు అందరూ ముందుంటే ఈ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ని కొట్టగలిగినటువంటి రాష్ట్రం కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలోనే కానీ ఉండదు. ఎందుకంటే మీరు అన్నింటిలో అకాడమిక్స్లో మీరు నెంబర్ 1 ఉన్నారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో ల్యాకింగ్ అయ్యారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో నెంబర్ 1 ఉన్నాం మనం. అట్లాగే అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోగా లబ్ధిదారుల సంతకాలు తీసుకుని అప్పులు తెచ్చి ఆ భారాన్ని వారిపైనే మోపారని సీఎం జగన్పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపణలు చేశారు. అదే తరహాలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆస్తులను చేతిలో పెట్టుకుని అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన వేస్తారని అన్నారు. పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారిపై అప్పుల భారాన్ని మోపుతున్నారని గద్దె ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 11వ డివిజన్ రెల్లీస్ కాలనీలో పర్యటించారు. అనంతరం ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ జగన్ పాలనలో పేదవారు మోసపోతున్నారని చెప్పారు. టిడ్కో ఇళ్లను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 95% పూర్తి చేస్తే మిగిలిన 5% ఇళ్లు పూర్తి చేసి ఇవ్వకుండా లబ్ధిదారుల నుండి సంతకాలు సేకరించి బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకుని ఆ భారాన్ని ప్రజలపై మోపారని దుయ్యబట్టారు. రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటి మీద అప్పులు చేసి రుణభారాన్ని మోపిందని దుయ్యబట్టారు. అదే తరహాలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆస్తులను చేతుల్లో పెట్టుకుని అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన వేస్తారని ఆరోపించారు. పేదవారి ఓట్లతో గెలిచిన జగన్ వారి ప్రాణాలే తీస్తున్నారని దుయ్యబట్టారు. కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో 5 లక్షల మంది మరణించారని చెప్పుకొచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాని 95% దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఆయన పెట్టి ఇళ్లు కడితే ఈ ముఖ్యమంత్రి గారు ఆ 5% పూర్తి చేసి వీళ్ళకి ఇల్లు ఇవ్వాల్సింది పోయి ఆయన ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ చేత మీకు ఇల్లు ఇస్తాం, మీకు ఇల్లు వచ్చినాయి, మా దగ్గరకు సంతకాలు పెట్టండి అని చెప్పి సంతకాలు పెట్టించి ఈ రోజున ఆ సంతకాలని ఆయన లోన్లు తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వాడి ఒక్కొక్కళ్ళ మీద 3,25,000 అప్పు తీసుకుని ఆయన ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఇల్లు ఆ సొమ్ము అయింది కాదు, ఆయన రూపాయి ఖర్చు పెట్టలా. ఇది పేదవాళ్ళకి సంబంధించిన సొమ్ము. ఏమైనా ఇల్లు ఇచ్చాడా అంటే ఆ ఇల్లు ఇంత మటుకు ఇవ్వలేదు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఒకవేళ ఆ రోజునే ఇల్లు ఇచ్చే లోన్ తీసుకునే ఇల్లు ఇస్తే వాళ్ళకి అద్దె తప్పేది, ఆ అమౌంట్ అన్నా కొంత కట్టుకునేవాళ్ళు. ఎలక్షన్కు ముందు ఏం చెప్పారు? ప్రతి ఒక్క ఇల్లు ₹1 రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా ఇస్తామని చెప్పారు. చాలా మంది ఆనందపడ్డారు. ఆ ఉచితంగా ఇస్తారని చెప్పి ఆయనకి 151 సీట్లు ఇవ్వటం జరిగింది. ఇవాళ ఉచితంగా ఇవ్వబోగా వీళ్ళ మీద అప్పు చేసి వాళ్ళని వాళ్ళ రుణ బాధితులుగా చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమైపోతుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. పేదలకు భూములను ఇస్తుంటే అడ్డుకుంటున్న చంద్రబాబు అండ్ బ్యాచ్కి ఓటు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.
నగరంలోని 63వ డివిజన్ 273 సచివాలయం పరిధిలో నిర్వహించిన డివిజన్ పర్యటనలో సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ తిరుపతమ్మ పలువురు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఇంటింటికి పర్యటించారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కోర్టులో స్టేలు వేసి ఎందుకు అడ్డుకుంటున్నారో చంద్రబాబు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఆయన తోపు బోండా ఉమా సమాధానం చెప్పాలని వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరలా రాష్ట్రంలో కరువు కాటకాలు తప్పవన్నారు. ప్యాకేజీల కోసం బతికే వ్యక్తి అని పవన్ ను తీవ్రంగా విమర్శించారు. చెప్తాను, ఎందుకంటే 2019లో చంద్రముఖిని బంధించి పెట్టిలో పెట్టారు. పొరపాటున గనక 2024లో గనక ఆ తప్పు జరిగితే లక అంటూ చంద్రముఖి బయటకు వస్తుంటే రాక్షసుడు దెయ్యం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. మనం చంద్రముఖి గాని ఆ దెయ్యం గాని రాక్షసుడు గాని చంద్రబాబు నాయుడే. వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత మన అందరి మీద, రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా. అటువంటి రాక్షసులను గాని దుర్మార్గులకు గాని పొరపాటున అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇస్తే గనక ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. ఎందుకంటే చంద్రబాబు పరిపాలన అంటేనే సర్వనాశనం. వర్షాలు ఉండవు, రైతులు బాగోరు, అన్ని ఇబ్బందులే. చంద్రబాబు అనే వ్యక్తి గనక ముఖ్యమంత్రి అయితే కరువు కాటకాలు అన్ని ఇటువంటి ఉంటాయి. అందుకని చంద్రబాబు అనే వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. కాబట్టి ఉన్న కుప్పలను కూడా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు కానుకకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని మీకు తెలియపరుస్తున్నాను. సింగిల్ గా పోటీ చేస్తే 40 వస్తాయి, చంద్రబాబుతో పోటీ చేస్తే 20 వస్తాయి. మరి రాజకీయ నాయకుడు అంటే కనీసం 40 సీట్లు తెచ్చుకోవచ్చు. వెళ్ళి సింగిల్ గా పోటీ చేసుకుంటే 40 వచ్చేటైతే ఏ రాజకీయ నాయకుడే గానీ ఎక్కువ సీట్లు తీసుకుంటాడా? కకృతిపడి 20 సీట్లకు అమ్ముడిపోతాడా? దాన్ని బట్టి అతను రాజకీయం ఏ విధంగా చేస్తాడో మనం అర్థం చేసుకోవాలి. ప్యాకేజీల కోసం బతికే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక్కటే ఉదాహరణ, సింగిల్ గా పోటీ చేసినప్పుడు 40 వచ్చినప్పుడు పోటీ చేసి 40 తెచ్చుకుంటారా, లేకపోతే అడుక్కు తిని చంద్రబాబు కాళ్లు పట్టుకుని ప్యాకేజెస్ 20 సీట్లకి వెళ్తారని జనసేన నాయకులు కార్యకర్తలు ఆలోచించాలి. చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ నైజమేంటో వాళ్ళు ఆలోచించాలి మాత్రం నేను కోరుకుంటున్నాను. అనంతరం డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయని తెలిపారు. 63వ డివిజన్కు 25 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేశామన్నారు. అది వైసీపీ ప్రభుత్వ అజెండా మార్క్ అని కొనియాడారు. మాట్లాడారండి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక పథకం ఇచ్చి ఆ పథకం ఏదైతే ఆయన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో అందరికీ న్యాయం జరగాలి, అందరికీ అందాలనేటువంటి సంకేతాలు ఎప్పుడన్నా చెప్పాడా అండి? వాళ్ళకి ఏంటంటే గెలిస్తే చాలు, ఆ కుర్చీలో కూర్చుంటే చాలు, ఆ కుర్చీలో కూర్చుంటే మేము ఏదైనా చేసుకోవచ్చు, మా ఇష్టము అనేటువంటి గత పరిపాలనలో మనందరం కూడా చూసాం. కానీ ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ప్రజలు వ్యత్యాసం వేసుకుంటా ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇక్కడ ఏదైతే మన రాజీవ్ నగర్ ఏరియా ఉందో మరి దీనిలో కొంత వాటర్ ఇబ్బంది అనేటువంటిది కూడా మా దృష్టికి ఆల్రెడీ వచ్చింది. మొన్న కమిషనర్ గారు, మేయర్ గారు మేమందరం కూడా చూసి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ బోర్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో తాను పోటీ చేస్తే మద్దతిస్తారా అని ప్రశ్నించారు. భువనేశ్వరి పోటీ చేస్తే సంతోషమేనన్న జనం తమకు చంద్రబాబు నాయకత్వం కావాలని చెప్పారు. ఇద్దరిలో ఒకరి పేరే చెప్పాలనగా ఇద్దరూ కావాలంటూ ప్రజలు జవాబిచ్చారు. తనకు పోటీ చేసే ఆలోచనే లేదన్న భువనేశ్వరి కేవలం సరదా కోసమే ఈ మాట అన్నట్లు స్పష్టం చేశారు. కుప్పంలోని టీడీపీ కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబుకు ఓటేస్తారా, తనకు ఓటేస్తారా అంటూ కుప్పం కార్యకర్తలతో సరదా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు బదులు తాను పోటీ చేస్తే గెలిపించుకుంటారా అంటూ ప్రస్తావించారు. చంద్రబాబుని 35 ఏళ్లు గెలిపించినందున ఈసారి తనను గెలిపిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇద్దరూ కావాలంటూ శ్రేణులు నినాదాలు చేశారు. ఒక్కరి పేరే చెప్పాలంటూ ఆమె కోరారు. తాను సరదాగా జోక్ చేశానని, రాజకీయాలకు తానెప్పుడూ దూరమని స్పష్టం చేస్తూ నారా భువనేశ్వరి చర్చను ముగించారు. ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ చేస్తాను. మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టును మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి. అదే అందరు చేతులు ఎత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను,
నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో. ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. వాలంటీర్లు ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4, 10, 11, 12, 13 డివిజన్లకు సంబంధించి పరిటాల ఓంకార్ కళ్యాణ మండపం నందు వాలంటీర్ వందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వాలంటీర్లకు పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ ప్రసంగిస్తూ చారిత్రాత్మకమైన వ్యవస్థను సీఎం జగన్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు నేరుగా ఎటువంటి అవినీతి లేకుండా అందుతున్నాయి అంటే వాలంటీర్ల ద్వారానని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు వాలంటీర్లను హేళన చేసేలా మాట్లాడారని, అయినప్పటికీ ప్రభుత్వం వాలంటీర్లను ప్రోత్సహిస్తూ వచ్చిందన్నారు. రాబోయేది మరలా వైసీపీ ప్రభుత్వమేనని, వాలంటీర్లను మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. ఏదైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఎన్నో కోట్లాది మంది మహిళలు కానివ్వండి, ఇంటి వద్దకే పెన్షన్ తీసుకుంటున్న ఎంతో మంది పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలకి ఈరోజు ప్రతిపక్షం కనుక ఏ చిన్న అవకాశం వస్తున్నా ఈరోజు వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్న విషయం దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అదే పాత జన్మభూమి కమిటీ వస్తుంది. ఎవరైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటారో వాళ్ళ వరకే పథకాలు అందించే విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ కనుక అవకాశం ఇస్తే అలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు కోట్లాది మంది భవిష్యత్తులో ఒక ఆధారం కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు కానివ్వండి, ఈరోజు మీ అందరి చేతుల్లో ఉంది. మీ అందరి నిర్ణయంతోనే ప్రతి ఒక్కరి భవిష్యత్తు గారు నిర్ణయించుకోవాలని చెప్పి నా సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు మనందరం ఒక మంచి అవకాశం. ఈరోజు వాలంటీర్ అంటే సేవ. ఈరోజు మనం ప్రజానికానికి సేవ చేసే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. తప్పకుండా దయచేసి, ఎందుకంటే మనందరం గారి జనాల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నో సామాన్య కుటుంబాలు పిల్లల్ని చదివించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎంతో మంది ఉన్నవాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల. చిన్న ఉదాహరణ, ఈరోజు స్కూల్స్, మీలో చాలా మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ కలుపుతున్నారు కదా. పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్లలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు ఓట్లు అడగడం జరుగుతోందని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ అన్నారు. గత ప్రభుత్వాలు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని, మళ్లీ మోసపు మాటలతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు గుణపాఠం చెబుతారని తెలిపారు. విజయవాడ పశ్చిమలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్లో కార్పొరేటర్ మహమ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో వేర్ హౌస్ పాకలు, పెట్రోల్ బంక్ హైవే నుండి నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ ఇర్ఫాన్, బండి పుణ్యశీల, చైతన్యరెడ్డి వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 41వ డివిజన్లో కోట్లాది రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, మంచినీటి పైపులు అన్నీ వేయటం జరిగిందన్నారు. మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నామని పేర్కొన్నారు. మేయర్ డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించి మోడల్ డివిజన్లా చేశారని అన్నారు. ప్రజల ఆశీస్సులు వైసీపీకి ఉంటాయని, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని ప్రజలు చెప్పారని అన్నారు. గత ప్రభుత్వాలు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని, మళ్లీ మోసపు మాటలతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు గుణపాఠం చెబుతారని అన్నారు. విజయవాడ పశ్చిమలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళు ఓట్లు అడిగే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు వాళ్ళకి రానున్న ఈ యొక్క ఎలక్షన్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. ఏ అభివృద్ధి చేయకుండా ఈరోజు వచ్చేసి ఓట్లు వేయమని చెప్పి జనసేన కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తారు. ఏదైతే సంక్షేమం ఉందో ఆ సంక్షేమం, అభివృద్ధి మేము చూసే ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం. జగనన్న
వైనాట్ 175 దిశగా మేమందరం అడుగులేస్తున్నాం. తప్పకుండా 175కు 175 స్థానాలు కైవసం చేసుకుంటాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్ది. నాకు ఇక్కడ నియోజకవర్గ ప్రజలు మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ మీడియా. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు బండి పుణ్యశీల, ఇర్ఫాన్ మాట్లాడుతూ 41వ డివిజన్లో టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. డివిజన్లో ఇంకా మిగిలిపోయిన పనులు ఉంటే వాటిని కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గతంలోన మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ రోడ్లన్నీ డెవలప్ చేయడం జరిగింది. ఈ రాబోయే కాలంలోన షేక్ ఆసిఫ్ గారిని కూడా వీళ్ళందరూ ఆశీర్వదించాలి. ఎందుకంటే మేము డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని ఓటు అడుగుతున్నాం కాబట్టి మా డెవలప్మెంట్ చూసి షేక్ ఆసిఫ్ గారిని కూడా మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో ఇంకా ఏ ఒక పని మీకు ఇంకా బ్యాలెన్స్ ఉన్నా, జరగాల్సింది ఉన్నా ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్కి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. కనుక అమ్మ మీకు వాలంటీర్లు రాగలుగుతున్నారా, మీకు అన్నీ మంచిగా జరుగుతున్నాయా అంటే మాకంటే ముందు వాళ్లే చెప్తా ఉన్నారు. అలాగే కొంచెం క్లాసిక్ ఏరియాలోకి వస్తే అభివృద్ధి అనేది రోడ్ల రూపంలో, కాలువల రూపంలో, స్ట్రీట్ లైట్స్ రూపంలో ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున ప్రతిపక్షాలు వచ్చి ఏ ధైర్యంతో మాకు ఓటేయండి అని మళ్ళీ అడుగుతున్నారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ శాసన వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో చక్కని సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, మన ముస్లిమ్స్ బర్రెల గ్రౌండ్ కానీ చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. మీరందరూ మా మీడియా సోదరులు కూడా చూశారు. చక్కని సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. చక్కటి డివిజన్ చాలా అభివృద్ధి చెందింది. రాబోయే రోజుల్లో మన ఆసిఫ్ గారు కానీ, మన గౌరవ శాసన ఎమ్మెల్యేగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిపిస్తాం. మీడియా సంస్థల కార్యాలయాలు, మీడియా ప్రతినిధులపై వరుస దాడులు చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీడియాపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వాస్తవాలను ప్రచురించబట్టే వైఎస్ఆర్సీపీకి ఓటమి భయం పట్టుకుని అందుకే ఈనాడు కార్యాలయం పైన, ఆంధ్రజ్యోతి విలేకరులపైన దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను ఖండిస్తూ డీజీపీ తక్షణమే స్పందించాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న వైసీపీకి ప్రజలు తప్పక రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం వల్లనే వైసీపీ గోండా, వైసీపీ రౌడీలు ఈనాడు కార్యాలయం మీద, ఆంధ్రజ్యోతి విలేకరుల పైన దాడులు చేస్తా ఉన్నారు. దీని మీద తక్షణమే డీజీపీ గారు స్పందించాలి. మీరు పత్రికల మీద, మీడియాపై దాడి జరుగుతూ ఉన్నా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి. అన్యాయం జరిగితే, అవినీతి జరిగితే, అక్రమాలు జరిగితే ఆ వార్తలను ప్రచురించకూడదా? ఆ వార్తలను ప్రజలకు తెలియజేయకూడదా? మీడియా ద్వారా అవినీతిని, అక్రమాలని బయట పెడితే వైసీపీకి ఎందుకంత ఉలుపు, ఎందుకంత భయం? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. పదే పదే మీ ప్రభుత్వం వచ్చాక 5 ఏళ్లలో అనేక సంఘటనలు వచ్చాయి. మీడియా గొంతు నొక్కేలాగా మీరు జీవోలు జారీ చేశారు, కేబుల్ ప్రసారాలు కట్ చేయించారు. ఈ రోజున నేరుగా విలేకరుల మీద, ఈనాడు కార్యాలయాల మీద దాడి చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు క్రాప్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఢిల్లీ దస్తకర్ బజార్ను ఏర్పాటు చేస్తున్నామని దస్తకర్ బజార్ నిర్వాహకులు షెల్లీ జైన్ తెలిపారు. దేశ నలుమూలల నుంచి కళాకారులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పిన్నమనేని పాలిక్లినిక్లోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు జరిగే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగే విజయవాడ దస్తకర్ బజార్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ దస్తకర్ బజార్ నిర్వాహకులు షెల్లీ జైన్ మాట్లాడుతూ దేశంలో 20కి పైగా రాష్ట్రాల నుంచి 100 మంది కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చేనేత అనేది ముఖ్యమైన ఉపాధి మార్గమని, కానీ దానికి ఆదరణ తక్కువై చేనేత కళాకారులు చేనేత వృత్తి మానేసి కూలీ పనులకు వెళ్తున్నారని అన్నారు. దేశమంతటా ఉన్న వివిధ గ్రామీణ చేతి వృత్తుల కళాకారులు ఉత్పత్తులను వెలికి తెచ్చి వారికి ఆదాయ వనరులను చూపించటమే దస్తర్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గ్రామీణ స్త్రీలకు మంచి ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శనను తొలి రోజు అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ ప్రశాంతి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను తిలకించాలని కోరారు. They approached us and they said that you need to give some kind of employment, you find some way for the women and for the people
to create their livelihood and they can earn their livelihood. So they were having no specific skills, but to create out of nothing, that was what Dastkar did. And that time our chairperson, she herself visited several times, collected all the people and whatever they were doing initially. From the scratch, now they are over 300 and they are independent. Dastkar Ranthambore as a independent project, and their turnover is around 2 crore. But the craft skill, if you see that it was a very small craft skill. తెలుగు లిపి వ్యాఖ్య నిర్మాణం తొలి తెలుగు శాసనాన్ని నిర్మాణం చేసిన ఎరికల్ ముత్తురాజ్ ధనంజయ్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏర్పాటు చేయాలని తెలుగు మూలాల అధ్యయన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పివిఎల్ఎన్ రాజు డిమాండ్ చేశారు. తెలుగు భాషాభివృద్ధి కోసం విశేష కృషి చేసిన ఎరికల్ ముత్తురాజ్ ధనంజయ్ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు తొలి తెలుగు దివ్య సంస్థ తెలుగు మూలాల అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలి తెలుగు దివ్య తెలుగు మూలాల అధ్యయన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వివిఎల్ఎన్ రాజు, అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి, సుమధుర కళానికేతన్ వ్యవస్థాపకులు గోళ నారాయణ, పలువురు తెలుగు భాషా అభిమానులు పాల్గొన్నారు. క్రీస్తు శకం 575 సంవత్సరంలో తెలుగు లిపి వాక్య నిర్మాణం, తొలిగా తెలుగు శాసనాన్ని నిర్మాణం చేసిన ఎరికెల్ ముత్తురాజ్ ధనంజయ్కు జేజేలు పలుకుతూ నివాళులర్పించారు. అనంతరం పివిఎల్ఎన్ రాజు మాట్లాడుతూ తొలి తెలుగు శాసనకర్త ఎరికెల్ ముత్తురాజ్ ధనంజయ్ను అధికారికంగా స్మరించుకోవాలని సూచించారు. తెలుగు శాసనాన్ని 5వ తరగతి తెలుగు వాచకంలో తెలుగు తోట పాఠ్యాంశంగా ముద్రించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 570 క్రీస్తు శకం నుంచే మన మాతృభాష తెలుగులో తొలి లిపి వాక్య నిర్మాణం ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ముత్తురాజ్ ధనంజయ్ చిరస్మరణీయులని తొలి తెలుగు దివ్య అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ లక్ష్మీ తులసి కొనియాడారు. 10వ తరగతి వరకు తెలుగు తోట పాఠ్యాంశాన్ని కొనసాగించాలని కోరారు. తెలుగు భాషను ప్రేమించే ప్రతి ఒక్కరూ ప్రాతస్మరణీయుడిగా గుర్తించవలసిన అవసరం ఉందని గోళ నారాయణరావు పేర్కొన్నారు. 1500 సంవత్సరాల క్రితమే క్రీస్తు శకం 575లో ఆనాటి వరకు తెలుగు భాషలో ఆనాటి వరకు ఉన్న ప్రాకృత సంస్కృత శాసనాల్లో తెలుగు మాటలు మాత్రమే కనపడిన భాషకు తాను రేనాడును పరిపాలిస్తున్న సమయంలో తెలుగు భాషకి సంపూర్ణ అక్షరరూపం కల్పించి ఆనాటి వరకు లేని వ్యాఖ్య నిర్మాణం చేసి ఆనాటి వరకు లేని లిపికి వ్రాత లేని తెలుగులో రచన ప్రారంభించి తెలుగును అధికార భాష చేసి తొలిగా తెలుగు శాసనం చెక్కించిన మహనీయుడు ఎరికెల్ ముత్తురాజ్ ధనంజయుడు. ఎరికెల్ అంటే కొంతమంది ఎరికెల్ అంటే ఏంటో అని అర్థం కాక సమయంలో అది ఎరి అంటే రాయి, కళ్ళు అంటే నిప్పు, సంస్కృతంలో ఎరికెల్ అంటే నిప్పు రవ్వ. ఆ మహనీయుడికి పిడుగు బిరుదాంకితుడు ఎరికెల్ ముత్తురాజు ధనంజయుడు. ఎందుకంటే తెలుగు భాషకి అనేక మంది ఆద్యులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. అయితే తొలిగా 575 సంవత్సరంలోనే దీనికి శ్రీకారం చుట్టిన ఎరికెల్ ముత్తురాజు ధనంజయుడు గారి విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో నిర్మాణం చేయాలని చెప్పి, అలాగే ప్రతి తెలుగు మహాసభల్లో కానీ ఎటువంటి మీటింగుల్లో కానీ ఎరికెల్ ముత్తురాజు ధనంజయుడు గారిని స్మరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అంటే మాకు గవర్నమెంట్కి వారధిగా ఉన్న మీడియా సోదరుల ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నాను. మనం మన భాషని కేవలం ఇంతకు ముందైతే ఈ అక్షరాభ్యాసాలు చేసేవాళ్ళు, ఒక బియ్యంలో ఈ అక్షరాలు రాసేవాళ్ళు. అది ఈ రోజున ఎటువంటి స్థితికి వచ్చిందంటే కంప్యూటర్లో ఒక కీప్యాడ్ పుచ్చుకుని ఆ కీప్యాడ్లో ఫలానా అక్షరాన్ని నొక్కితే అదే అక్షరాభ్యాసం అన్న స్థితికి జారిపోతున్న సందర్భంలో ఎక్కడ మన భాష, మన లిపి, మన యొక్క సంస్కృతి మాయమైపోతుందనే ఆందోళనతో ఉన్న మా వంటి వాళ్ళకి ఈ దంపతులు ఇద్దరూ కూడా ఒక ఆధారంగా నిలుస్తున్నారని చెప్పి వారిని హృదయపూర్వకంగా ఇంకొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు. తన బాబాయ్ పవన్ కళ్యాణ్తో కలిసి నటించడం తనకు ఇష్టమేనని, అయితే అలాంటి కథలేవి ప్రస్తుతం లేవని కథానాయకుడు వరుణ్ తేజ్ అన్నారు. మార్చి 1వ తేదీన ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 14న పుల్వామా బ్లాక్ డే ఘటన జరిగింది. అదే రోజు వ్యాలంటైన్స్ డే కావడంతో సినిమాకు ఆపరేషన్ వ్యాలంటైన్ పేరు పెట్టామని స్పష్టం చేశారు. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ మానుషి చిల్లర్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఆపరేషన్ వాలంటైన్
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. వచ్చే ఎన్నికల్లో కుటుంబ పెద్ద ఆదేశిస్తే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్తానని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెప్పారు. విజయవాడకు రావడం ఆనందంగా ఉందని అన్నారు. తెలుగులో ఎయిర్ ఫోర్స్ నేపథ్యంగా ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదని అన్నారు. ఆపరేషన్ వాలంటైన్ ఆ లోటు తీరుస్తుందని స్పష్టం చేశారు. ఇది దేశభక్తి నేపథ్యంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించాలని ఆకాంక్షించారు. మీడియా ద్వారా చాలామంది వేరే దేశం వాళ్ళు ఇది జరగలేదు, ఇండియా వచ్చి ఒక ఖాళీ క్యాంప్లో బాంబ్స్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి న్యూస్ని చాలా వరకు ఏంటంటే డైల్యూట్ చేశారు. బట్ మన భారతదేశంలో ఉండే పౌరులందరికీ మన డిఫెన్సెస్కి తెలుసు, మన సోల్జర్స్కి జరిగిన ఆ ఇన్సిడెంట్, ఆ బ్లాక్ డే ఏదైతే అనుకుంటున్నాము 14 ఫిబ్రవరి, దానికి రిటాలియేషన్గా బయట వాళ్ళు ఎన్నైనా చెప్పుకోవచ్చు, డీప్ డౌన్ వాళ్ళకి తెలుసు ఇండియా ఒక గట్టి ఆన్సర్ దానికి ఇచ్చింది. కానీ జనరల్ సిటిజన్స్ లాగా మనందరికీ ఇలాంటి న్యూస్లో పనిచేసే వాళ్ళు, మీడియా హౌసెస్ అందరూ చాలా వరకు ఇన్ఫర్మేషన్ని జనాలకి తీసుకురావడానికి ట్రై చేశారు, చెప్పారు. అగ్నికుల క్షత్రియులను కించపరిచేలా అవమానించే విధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారని బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి పితా గోపీచంద్ మండిపడ్డారు. అగ్నికుల క్షత్రియుల ఓటర్లతో మద్దతుతో గెలిచి అవమానపరచడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ద్వారంపూడి మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోరంకిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి పితా గోపీచంద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అగ్నికుల క్షత్రియుడైన కొండబాబును విమర్శించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ద్వారంపూడిలాగా దండుకొని సంపాదించే జాతి తమది కాదని అన్నారు. అగ్నికుల క్షత్రియులు సేవా కార్యక్రమాలు చేస్తారని, ఎంఎన్ఎస్ చారిటీస్ ద్వారా కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా అగ్నికుల క్షత్రియులు చదువు చెబుతున్నారని వెల్లడించారు. అంతర్వేది ఆలయం కోసం దానధర్మాలు చేసిన వారు అగ్నికుల క్షత్రియులని తెలిపారు. మీలాగా తమ జాతి దాచుకోలేదు, దోచుకోలేదు అని చెప్పుకొచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి ఏ సామాజిక వర్గం ద్వారా గెలిచారో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ఆయనలాగా వేల కోట్లు దండుకుని అక్రమార్జన చేసిన చరిత్ర మా జాతికి లేదు ఎక్కడా కూడా. మా జాతి మొదట నుండి కూడా, అగ్నికుల క్షత్రియ జాతి మొదట నుండి కూడా దాన ధర్మాలు చేస్తూ వాళ్ళకున్న యావదాస్తిని దాన ధర్మాలు చేసిన చరిత్ర మా జాతి. ఎక్కడో ఎందుకు ఆయన కాన్స్టిట్యున్సీలో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలోనే ఎంఎస్ఎన్ చారిటీస్ అని ఉన్నాయి. అది ఏ జాతి కట్టిందో తెలుసా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎంఎస్ఎన్ చారిటీస్లో కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యనందించినటువంటి సంస్థ ఎంఎస్ఎన్ చారిటీస్. అక్కడ కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో విద్యను అభ్యసించి, ఉచితంగా విద్యను అభ్యసించి ఈరోజు ఎంతో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి విద్యా సంస్థ మల్లాడి సత్యలింగ నాయకర్ స్థాపించినటువంటి ఎంఎస్ఎన్ చారిటీస్ విద్యా సంస్థలు. అలాంటి చరిత్ర ఉన్న మా అగ్నికుల క్షత్రియ జాతిని పట్టుకుని నీ జాతి అని చెప్పి మాట్లాడటం అంటే అది కుల అహంకారానికి గురి చేస్తుందని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. అనంతరం టీడీపీ తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జగన్ ఇప్పుడు మీడియాపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. గత 2 రోజుల నాడు ఆంధ్రజ్యోతి విలేకరుల మీద దాడి చేస్తే నెల్లూరులో ఈనాడు కార్యాలయంపై దాడి చేయడానికి ప్రోత్సహించారని ఆరోపించారు. పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. జగన్కు ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్పనున్నారని పేర్కొన్నారు. పబ్లిక్ని వాళ్ళ మీదగా రెచ్చగొట్టే విధానంగా తయారు చేస్తూ వచ్చాడు. ఈరోజు బరిదెగించి అటు ఈనాడు మీద దాడి చేస్తాం కానివ్వండి, గత 2 రోజుల నాడు ఆంధ్రజ్యోతి విలేకరుల మీద దాడి చేస్తాం కానివ్వండి, అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వీధి రౌడీల్ని ప్రోత్సహించి వాళ్ళని ఏమైనా సరే న్యాయంగా ఏం జరుగుతుంది అనే వార్తని ప్రజల్లో రానియకుండా ఉండాలి అంటే ఇది ఆగట్లేదు. మనం చేసే దురాగతాలన్నీ కూడా పబ్లిక్లోకి పత్రిక ద్వారా వస్తున్నాయి, మీడియా ద్వారా వస్తున్నాయి. ఈ రాకుండా ఉండాలంటే మరి అక్కడ వచ్చిన విలేకరులని వాళ్ళ మీద కూడా దాడి జరగాలని ప్రోత్సహించి ఆ రకంగా పత్రికా స్వేచ్ఛని హరించేటట్టుగా తను వ్యవహరించే తీరుని తాడిగడప మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ తరఫున పెనమలూరు నియోజకవర్గంలో పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.